చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే కులాంతర వివాహాలు. అంటే మా జాతకంలో కులాంతర వివాహం ఉంటుందా? మేము చేసుకుంటే పర్వాలేదా? వర్కౌట్ అవుద్దా? సో ఇట్లాంటివి కూడా కొన్ని ఉన్నాయి. సో ఇట్లా ఇది సాధ్యమా గురుగారు తెలుసుకోవడం? 100కు 200% సాధ్యం. నిన్ననే ఒక కాల్ మాట్లాడాను నేను. నిన్న ఒక కాల్ మాట్లాడితే డైరెక్ట్ గా ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అదే, మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అన్న. 21వ తారీఖు అన్నది, పలానా నెల అన్నది, పలానా ఇయర్ అని చెప్పి అన్నది, పలానా సమయము అన్నది. డైరెక్ట్గా కొట్టగానే ఫస్ట్ నాకు అమ్మవారు చెప్పిన ప్రశ్న, కులాంతర వివాహం జరిగింది అడుగు అని చెప్పి అన్నది. ఫస్ట్ అమ్మ ఇంట్లో కులాంతర వివాహం అయినా జరిగిందా అని అనగానే, అవును గురువు గారు, నా కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడు, అదర్ క్యాస్ట్ అమ్మాయిని చేసుకున్నాడు, దానివల్లే ఊరు నుండి వెలేశారు, వారు బయట ఉంటున్నారు, అయ్యో పట్నంలో ఉంటున్నారు, మేము ఒక దగ్గర ఉంటున్నాము, ఆ సమస్య కోసం నేను మిమ్మల్ని అడిగినా అని చెప్పి అడిగింది. చెప్పు ఎట్లా చెప్తాం? ప్రామిస్ ఒట్టు. ఎందుకంటే నేను అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదు, మీకు తెలుసు. టకటకా ఉంటవి, కట్టిగానే వచ్చేస్తవి, డేట్ ఆఫ్ బర్త్ కొట్టగానే వచ్చేస్తవి. అయితే గురువు శని, ఇక మనం సబ్జెక్ట్ చెప్పిన వారం అవుతున్నాం వీరికి, అంతే కదా. సో గురువు శని కొన్ని సందర్భాలలో కలిసి ఉన్న 21వ తారీఖు, 3వ తారీఖు, 12 ఈ డేట్స్లలో ఎవరైనా శనివారం పుడితే కులాంతర వివాహం జరిగే ఛాన్స్ ఉంటుంది. 18వ తారీఖు, 9వ తారీఖు, 27 నెంబర్ 9లో పుట్టినటువంటి వారికి సెకండ్ మ్యారేజెస్ కానీ ఇల్లీగల్ అఫైర్స్ కానీ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే రైట్. అట్లాగే చాలా మందికి ఇంకొకటి ఉంటుంది, రాబోయే భార్య ఆస్పర్రాలు అవుతుందా, రాబోయే భార్య మంచి కట్న కానుకలు తీసుకొస్తుందా, లేదంటే ఉన్నది ఊడ్చుకెళ్ళిపోద్దా, ఇట్లాంటి సందేహాలు ఉంటాయి. ఇవి తీర్చొచ్చా గురుగారు ఈ సందేహాలని? 100%. అయ్యో ఖచ్చితంగా మంచి అద్భుతమైన ప్రశ్నలు పట్టుకొని వచ్చారు. రాబోయే భార్య డబ్బులు తీసుకొస్తుందా లేదా విడాకులు తీసుకొని పోతుందా అనేటువంటి డౌట్లు అందరికీ ఉంటవి. సో తప్పకుండా కట్నము, ఇంటిత కట్నము, బంగారం, కట్న కానుకలు తీసుకొని వచ్చేటువంటి భార్య గురించి తెలుసుకోవాలని ఉందా అనేటువంటిది ప్రశ్న. సో తప్పకుండా జాతకరీత్యా 100కు 200% తెలుసుకునేటువంటి అద్భుతమైనటువంటి ప్రశ్న ఇది. వీరికి సప్తమాధిపతి అంటే ఉదాహరణకు వృశ్చిక లగ్నానికి సంబంధించినటువంటి సప్తమాధిపతి శుక్రుడు వీరికి 12వ భావంలో ఉండి, సప్తమ స్థానంలో రాహువు చంద్రుడు కలిసి ఉన్న ఎడల అత్యంత అద్భుతంగా వీరికి కట్న కానుకలకు తీసుకొని వచ్చేటువంటి భార్య లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇది ఒక ఉదాహరణ. ఇలాంటివి ఇంకా కొన్ని ఉంటాయి జాతకరీత్యా కాంబినేషన్, దాన్ని బట్టి మనం చూసి చెప్పొచ్చు. సో పెళ్లికి ముందు మీకు ఫోన్ చేస్తే వివరాలని చెప్పేస్తా. ఖచ్చితంగా. అయ్యో భార్య స్వభావం కానీ భర్త స్వభావం కానీ, వారు ఏ విధంగా ఉంటారు, లేదా వారి అమ్మా నాన్న మా కూతురుతో ఏ విధంగా ఉంటుంది, అదే మన అత్తగారు ఏ విధంగా ఉంటుంది, కోడలతో ఆడపడుచులు కానీ, అదేవిధంగా మేము మా పిల్లను ఆ ఇంటికి ఇస్తున్నాం, మరి అత్తగారును నా కూతురు కలిసిమెలిసి ఉంటారా, ఏమైనా గొడవలు అవుతాయా, ఇలాంటి విషయాలు కూడా 100% మనము తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు కృతికా నక్షత్రం అంటే జనరల్గా చెప్తున్నా నేను, అది ఇక వారికి ఒక కొన్ని ఇబ్బందులు అంటే అత్తకు వీరికి పడదు అని చెప్పేటివి. కృతికా నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము, మఖా నక్షత్రము, అదేవిధంగా మనకు చిత్తా నక్షత్రము, ఇంకా విశాఖ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము, మూలా నక్షత్రము, అదేవిధంగా ధనిష్ట నక్షత్రము, శతభిష నక్షత్రము కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు అత్తగారితో ఎక్కువగా ఉండడం తక్కువ, మూమెంట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక భర్తకి ఏమనిపిస్తుంది, మా అమ్మ నా భార్య ఇద్దరు కలిసిమెలిసి చక్కగా ఉండాలి, ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దని ఉంటుంది. ఇప్పుడు ఈ నక్షత్రాల వారు మ్యాక్సిమం చెప్తున్నా అంటే వారి జాతకరీత్యా ఏమైనా ఒకవేళ
మంచి గ్రహస్థితి ఏర్పడితే చెప్పలేం కానీ వీరు మాత్రం ఖచ్చితంగా బయటికి తీసుకువచ్చి బయట సపరేట్గా ఉండే మెంటాలిటీ వీరు. సో భర్తను నా భర్త నాకే సొంతము అనే విధంగా భర్తను తీసుకొని వచ్చి ఈ భార్యాభర్తలు ఇద్దరు బయట ఉండేటువంటి పరిస్థితి, రూమ్ తీసుకొని వేరే దగ్గరికి. సో అత్తతో కలిసి ఉండడం చాలా కష్టం అట్లా. సో అలాంటి పరిస్థితులు అయితే ఉన్నవి కనుక ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. అట్లాగే సంతాన యోగం గురుగారు, రిపోర్ట్స్ అన్ని నార్మలే ఉంటాయి కానీ సంతానం కలగదు, మరి ఇదేం దోషాలు? రిపోర్ట్స్ నార్మల్, ఇది కూడా నేను చెప్తున్నాను, మీరు నమ్మండి నమ్మకపోండి, సత్యంగా జాతకరీత్యా కొన్ని భావాలలో మనం కూడా చూసి చెప్పొచ్చు. నేను చాలా మందికి మీకు స్పరం కౌంట్ తక్కువ ఉంది, మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. అదేవిధంగా మీకు పీసీఓడి ఉందమ్మా, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. వాళ్ళు షాక్, అవును గురుగారు నిజంగానే మాకు పీసీఓడి ఉంది, అవును మాకు కౌంట్ తక్కువ ఉంది అనే వార్తలు నా దగ్గరికి వచ్చి వారు హాస్పిటల్లో దాకా వారు తెలియదు. అలాంటి వారు కూడా ఉన్నారు. ఇప్పటికీ 9 సంవత్సరాలు అయింది వివాహం అంటే కొన్ని సమయాలలో వీరు అన్యోన్యంగా ఉండాలి. కొన్ని సమయాలలో వీరి జన్మజాతక రీత్యా వీరికంటూ ఒక సమయం ఉంటుంది. ఈ సమయాలలో వీరు కలవడం మూలకంగా అది తప్పకుండా మంచి జరిగే ఛాన్స్ ఉంటుంది. ఒకటి. రెండవ విషయం ఏమిటి అంటే అధికంగా ఈ వేడి సంబంధిత ఆహారాలు లైక్ మనకు నాన్ వెజ్ కానీ కొన్ని ఆహారాల మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది, తక్కువ చేసుకోవాలి. ఇప్పుడు ఒకటి కావాలి అనుకున్నప్పుడు ఒకటి వదులుకోవాలి, అంతే కదా. సో పంచమ స్థానం అనేటువంటిది ఉన్నత స్థానం స్త్రీమూర్తికి. సో పురుషునికి శుక్రుని బలం చూసుకోవాలి, స్త్రీమూర్తికి పంచమ బలము బాగుందా లేదా చూసుకొని మరి ఆ దశలు అంతర్దశలలో చక్కగా ఏమైనా మంచి కార్యక్రమాలు చేసుకొని వీరు మనం చెప్పినటువంటి సమయంలో కలవడం ద్వారా సంతానం ఏర్పడుతుంది. లేదు అని అనుకున్నా కూడా ఒక రాగి చెంబులో వీరు పడుకునేటువంటి క్రమంలో, నిద్రపోయేటువంటి క్రమంలో చక్కగా స్నానాది కార్యక్రమాలు చేసి ఒక రాగి చెంబులో వాటర్ను పోసి అందులో కొంత చిటికడు పసుపును వేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ డే లేచిన తర్వాత స్నానాది కార్యక్రమాలు చేసుకొని చక్కగా కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ఏదైనా శివాలయంలో రావి చెట్టు ఉన్న దగ్గరికి పోవాలి. అన్నారా, రావి చెట్టు ప్లస్ వేప చెట్టు కలిసి ఉన్నా ఓకే. కలిసి ఉన్న ప్రదేశాలకు వెళ్ళి ప్రదక్షిణ చేసి 41 ప్రదక్షిణలు అందులో మొదట్లో మనం రాత్రి పెట్టినటువంటి నీటిని పోయాలి. ఇట్లా 41 రోజులు క్రమం తప్పకుండా చేసినటువంటి వారికి చాలా మందికి నేను చెప్పాను సంతానం కలిగింది. నేను చెప్పేటువంటి అరుదైన రెమెడీ ఇది. సర్పదోషాల గురుగారు ఉంటవి, సర్పదోషాలు, శని దోషాలు, వీటికి రెమెడీస్ ఇంతే, ఇది పరిహారాలు చేసుకోవాలి. ఓకే, రైట్. అట్లాగే చాలా మందికి రెండో పెళ్లి జరుగుతుంది ఈ మధ్య కాలంలో, ఎక్కువైపోయినాయి రెండో పెళ్లిళ్ళు అనేవి. ఆల్మోస్ట్ 2 పెళ్లిళ్ళు జరిగిపోతున్నాయి చాలా మందికి. ఇదే ఇల్లీగల్ అఫైర్స్. అంటే ఈ రెండో పెళ్లి యోగం అనేది ఒకటి ఉంటుందా, లేదంటే విడాకులు ఖాయం వీళ్ళకి పెళ్లి అయితే అనేది ఏమన్నా నిర్దిష్టంగా ఉంటుందా జాతకంలో? 12వ భావంలో బుధ శుక్రుల కలయిక ఉంటే వీరి జాతక రీత్యా కొంతమేర సప్తమ స్థానంలో ఉన్నా కూడా ఇల్లీగల్ అఫైర్స్ కానీ మేనరికాలు కానీ పడే ఛాన్సులు అధికంగా ఉంటాయి. మేనరికం పడితే మేనరికాలు ఇప్పుడు మేనరికము వివాహం పడేటువంటి పరిస్థితి ఉంది. వారు చేసుకోలేదు అనుకుందాం, వేరే ఎక్కడో అమ్మాయిని చేసుకున్నారు. దీని తర్వాత కొంచెం డిస్టర్బెన్సెస్గా ఉంటుంది. ఇప్పుడు ద్వితీయాత వివాహానికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మేనరికం పడ్డప్పుడు ఇప్పుడు మనకు జాతక రీత్యా బుధుడు శుక్రుడు కలిసి ఉంటట్టయితే మేనరికము వివాహం పడుతుంది అనుకున్నప్పుడు ఇప్పుడు కొందరు అంటారు వారికి ఇష్టం లేదు, లేదా వయసు తక్కువ, ఇలాంటివి ఉంటవి, అవి వేరు. లవ్ రిలేటెడ్ వెళ్ళి వివాహం చేసుకోకుండా వదిలేయడం ద్వారా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో బుధ శుక్రుల కలయిక ఉన్న కుజుడు వీరికి అష్టమాది 8వ స్థానంలో ఉన్నా కూడా మొదటి వివాహం కాస్త పెటాకులై రెండవ వివాహానికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే. కుజుని ఇప్పుడు 8వ భావంలో వేరే గ్రహం ఉన్న కుజుని దృష్టి ఉన్న 8వ భావంపై డేంజర్ ఉంటుంది. ఇప్పుడు కుజునికి ఏమిటి అంటే ఉన్న స్థానం నుండి
4వ భావాన్ని చూస్తాడు, సప్తమ భావాన్ని చూస్తాడు, అష్టమ భావాన్ని చూస్తాడు. ఇప్పుడు ఓకే. మీరున్నారు, మీరు నన్ను చూస్తున్నారు, ఇట్లా చూడొచ్చును, ఇట్లా చూడొచ్చును, అయ్యా అవును. అవును. పక్కకు చూడొచ్చును. అవును. అంటే పాయింట్ అర్థం. వేరే గ్రహాలకు అట్లా ఉండదు. ఉంటుంది, గురువుకు శనేశ్వరునికి ఉంటుంది. మిగిలిన సూర్యునికి కానీ, చంద్రునికి కానీ, శుక్రునికి కానీ, బుధునికి కానీ సైడ్ లుక్స్ ఉండవు. అచ్చా. సో కుజుడు చూసే సైడ్ లుక్ అష్టమం మీద పడ్డట్టయితే, సప్తమం మీద పడ్డట్టయితే వచ్చే భర్తకు భార్యకు హెల్త్ ఇష్యూస్ ఉండడము, యాక్సిడెంట్లో భర్త మరణించడము, లేదా భార్యనే ఏమైనా అనారోగ్యంతో మరణించడాలో, మరో వివాహం చేసుకోవడాలో ఇలాంటివి.